జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి ద్వారా టీమ్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి. మన దగ్గర ఇంజినీరింగ్ స్టాఫ్ ఉంటారు. జెన్యూన్‌గా వర్క్ చేసేవాళ్ళు. క్వాలిటీ ఆఫ్ వర్క్ ప్లస్ వాస్తు ప్రకారంగా మనం ఇచ్చే డ్రాయింగ్స్‌ని వాళ్ళు చేస్తుంటారనమాట. అర్థమవుతుందా? మనం ఏదైతే డ్రాయింగ్స్ ఇస్తామో వాస్తు ప్రకారంగా గణితం కాలిక్యులేషన్ ఏసి అంగుళాలు, అరంగుళాలు అట్లాగా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఒక సర్వేయర్‌ని పిలిపించుకొని ప్రైవేట్ సర్వేయర్‌తో పిల్లర్ మార్కింగ్ చేసుకొని విత్ మెటీరియల్‌తో కావచ్చు ఏదైనా ఒక టీమ్ వర్క్ లాగా టైమ్‌లైన్ ప్రకారంగా రీచ్ అవుతూ ప్లాన్ ఇస్తామన్నమాట. ఇట్లా డ్రాయింగ్స్ ఇస్తాం మొత్తం అంతా. ఇట్లా వర్క్ జరుగుతూ ఉంటది. ఇటీవల కాలంలో నిజామాబాద్‌లో ఒకటి వర్క్ నాకు స్టార్ట్ అయింది. ఇదంతా కూడా నిజామాబాద్‌లో ఒక లేఅవుట్ వర్క్ స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడ ఇది మనం హాస్పిటల్ ప్లాన్ ఇచ్చున్నాము. చూసారులేదో హాస్పిటల్‌కి ప్లాన్ ఇచ్చున్నాము. పెద్దది స్థలం కొంచెం పెద్దది. బిల్డింగ్ మొత్తం కూడాను హాస్పిటల్‌కి ప్లస్ రెసిడెన్షియల్ కొంత కొంత ఏరియాని తీసుకున్నామన్నమాట. ఈరోజు పిల్లర్ మార్కింగు పూజ మార్కింగ్ పాయింట్ ఇవ్వటానికి రావటం జరిగింది. మన సుదర్శనవాణి దగ్గర ఉండేటువంటి ఏసీఎస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే తీసుకొని వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు పిల్లర్ మార్కింగ్ సెంటర్ లైన్ వేసేసి ఇంటి కొలత అంటే హాస్పిటల్ బిల్డింగ్ మెజర్మెంట్స్ ప్లాన్ ఇస్తున్నాం అనమాట. కాబట్టి గృహ నిర్మాణాలు ఏంటంటే సుదర్శనవాణి ద్వారా గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకు పొద్దుటూరు గాని, కడప గాని, మళ్ళీ అట్లాగనే చెన్నైలో ఒక ప్రాజెక్టు, బెంగుళూరు, యలహంకలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అట్లనే హైదరాబాద్‌లో గాని, రాజమండ్రిలో ఒకటి వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. అట్లా డిఫరెంట్ ఏరియాస్‌లో మనం ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ మా దగ్గర ఉండేటువంటి ఏసీఎస్ టీమ్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని బిల్డింగ్‌ని పర్ఫెక్ట్‌గా వాస్తు ప్రకారంగా మనం ఏది ఇస్తామో అదే అమలు పరుస్తూ వాళ్ళు వర్క్స్ స్టార్ట్ చేస్తారనమాట. కాబట్టి గృహ నిర్మాణాల్లో మనం ప్లాన్ వాస్తు ప్రకారంగా ఎంత తీసుకున్నా గాని, ఆ అక్యురసీ ఆఫ్ ద బిల్డింగ్, దాని క్వాలిటీ ఆఫ్ ద బిల్డింగ్ ఎవ్రీథింగ్ కూడాను కరెక్ట్‌గా వచ్చే విధంగా అప్ టు చివరి వరకు కూడాను ఆ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ నిలబడి దగ్గరుండి మరీ చేయిస్తారు. జై శ్రీమన్నారాయణ.